దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుడు ఇక్కడ ఒక మనిషితో చెప్తున్నాడుగా, ఏమని చెప్తున్నాడు? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వారితో చెప్తున్నాడు. నాగటి అంటే ఏంటి? ఒక అరక. ఇప్పుడు మనం ఒక పత్తి చేలలో అరక కట్టినామంటే దాని మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది? వెనక్కి తిరిగి చూసినప్పుడు అనేక మొక్కలు అవి ఆ నాగల కింద పడి అరక కింద పడి చచ్చిపోతాయి. ఇప్పుడు దేవుని పనికి మనం ఏర్పరచుకొని దేవుని పనిలో మనం ఉంటున్నప్పుడు కూడా ఆయన పని ఎప్పుడైతే మనం పూనుకొని ఆయన మనం పిలుచుకొని నిలబెట్టుకున్నప్పుడు ఆయన పని కొరకు మనం నిలబెట్టుకున్నప్పుడు ఆయన పని చేసేవారికి ఉండాలి. ఆయన పని చేయకుండా మనం ఎప్పుడైతే వెనక్కి తిరిగి అనేక వాటి కోసం అనేక లోకానుసారంగా ఎప్పుడైతే మనం ఉంటామో మన వల్ల అనేక ఆత్మలు పడిపోతుంటారు. అనేక మంది దేవుని నుంచి దూరం అవుతుంటారు. ఎవరిని బట్టి? అది మన్ని బట్టి. అవును, మనం దేవుణ్ణి పనిలో ఉన్నప్పుడు ఆయన పని కాదని మనం వెనుకడుగు వేసేవారు ఉన్నట్టయితే పరలోక రాజ్యానికి వారసులు కారనే విధంగా దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది.